మీరెప్పుడైనా ఫ్లవర్ గార్లాండ్ చేశారా? మా ఫ్రెండ్ శ్రీమంతం ఉంటే నేనే ఇంట్లో చేసి తీసుకొని వెళ్ళా. చేయడం కొంచెం టైమ్ టేకింగే గానీ ఇట్స్ ఈజీ అండ్ సింపుల్. మీకు క్రాఫ్ట్స్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం యూ విల్ ఎంజాయ్ దిస్ ద మోస్ట్. ఎందుకంటే ఔట్‌కమ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. గార్లాండ్ చేసేటప్పుడు మోస్ట్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఇది చేయడమే. నేను థ్రెడ్ యూజ్ చేశాను వాటిని నాట్ చేయడానికి. కానీ మీరు గ్రీన్ కలర్ టేప్ తెచ్చుకొని యూజ్ చేస్తే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇంకా ఈజీగా చేసేయాలంటే పక్కన ల్యాప్‌టాప్ అన్నా, టీవీ అన్నా పెట్టుకొని మీకు నచ్చిన మూవీనో, కామెడీ షోనో, ఏదో ఒక వెబ్ సీరీస్‌లో ఒక ఎపిసోడో పెట్టుకొని చూస్తూ చేసుకుంటే టైమే తెలియకుండా చేసేయొచ్చు. నేను రిబ్బన్ యూజ్ చేశాను. నాకు కొంచెం అది స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. మీరు కొంచెం మంచి క్వాలిటీ తీసుకోవాలి. కొంచెం తక్కువ క్వాలిటీ తీసుకున్నారంటే వెయిట్‌కి ఆ రిబ్బన్ సాగిపోతుందనమాట. తెగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. మా ఫ్రెండ్ ఈ పర్టిక్యులర్ కలర్ అడిగిందనమాట. సో, ఐ హాడ్ టు గో బ్రింగ్ దోస్ ఫ్లవర్స్ అండ్ చేశాను. ఐ ఎంజాయ్డ్ ద హోల్ ప్రాసెస్. నేను ఈవెంట్ రేపు ఈవినింగ్ అయితే ముందు రోజు నైటే చేసి కార్డ్‌బోర్డ్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. సో, నేను ఫుల్‌గా విచ్చుకున్న ఫ్లవర్స్ తీసుకొని రాలేదు. కొంచెం బడ్‌గా ఉన్న ఫ్లవర్సే తీసుకొనొచ్చాననమాట. ఈవెంట్ టైమ్‌కి ఫ్లవర్స్ కంప్లీట్‌గా బ్లూమ్ అయ్యాయి. చాలా బ్యూటిఫుల్‌గా కనిపించాయి గార్లాండ్‌లో. చూసిన వాళ్ళందరూ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది అని చెప్పారు. ఐ వాస్ సో హ్యాపీ. నేను ఫ్లవర్స్‌ని గార్లాండ్‌లో ఏ ఆర్డర్‌లో అయితే పెడతానో, అదే ఆర్డర్‌లో ఫస్ట్ ఇలా అరేంజ్ చేసి పెట్టుకుంటాను. బికాజ్ నాకు లెంత్ కూడా ఐడియా ఉండాలి కదా! ఎంతొస్తుందో అని. అలా ఆర్డర్‌లో పెట్టుకున్న తర్వాత అల్లడం చాలా ఈజీ అయిపోతుంది. అంటే ఐ డోంట్ హావ్ టు లుక్ ఫర్ ద ఫ్లవర్ ఏది బావుంది, ఏది బాలేదు. అలా చూసుకోవాల్సిన అవసరం ఉండదు. బికాజ్ బాగున్నవే అరేంజ్ చేస్తుంటాను కదా! గార్లాండ్ చేసిన తర్వాత మీరు వెంటనే ఈవెంట్ లేదు, టైం ఉంది అనుకుంటే మాత్రం బయట అస్సలు పెట్టకండి. ఫ్రిడ్జ్‌లోనే పెట్టాలి. అండ్ పాలిథీన్ బ్యాగ్స్‌లో పెట్టకండి. మనకి అమెజాన్ బాక్సెస్ వస్తాయి గదా! ఏదో ఒకటి. ప్రిఫరబుల్లీ కొంచెం సన్నగా, పొడుగ్గా ఉండేలాంటి బాక్సెస్ అంటే పూలమాలని ఫోల్డ్ చేయకుండా స్ట్రెయిట్‌గానే పెట్టగలిగే ప్రొవిజన్ ఉండే బాక్స్ అయితే బెటర్. లేకపోతే ఏదో ఒకటి ఒక కార్డ్‌బోర్డ్, ఒక పేపర్ బాక్స్ లాగా ఉండాలి కానీ పాలిథీన్ కవర్స్‌లో పెట్టొద్దు. బికాజ్ గాలి ఆడాలి కదా ఫ్లవర్స్‌కి. నేను ఇండియాలో ఉన్న మా ఫ్రెండ్‌కి కాల్ చేసి మాట్లాడాను కాసేపు. కొంచెం సేపు యూట్యూబ్‌లో ఏవో వీడియోస్ చూసాను కామెడీవి. ఇంకొంచెం సేపు కంప్లీట్‌గా దీని మీదే మెడిటేట్ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ చేశాను. నా శ్రీమంతానికి కూడా నేనే చేసుకున్నాను. కాకపోతే నేను ఆహ్, గులాబీ కలర్ అంటారు కదా! గులాబీ కలర్ ఇంకా పింక్ కాంబినేషన్‌తో చేశాననమాట. అది కూడా చాలా బా వచ్చింది. మధ్యలో నేను కొంచెం గ్రీన్స్ కూడా యాడ్ చేశాను. ఇట్ వాస్ వెరీ నైస్. కలర్‌ఫుల్. లాస్ట్ టైమ్ మా ఫ్రెండ్‌తో మాట్లాడినప్పుడు తన ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ గురించి చెప్పింది. మన హైదరాబాద్‌లో సింధీ కాలనీ ఉంది గదా! అక్కడ సూజీతో చేసిన పానీపూరి ఒక ప్లేస్‌లో అమ్ముతారంట. తనకి చాలా ఇష్టమంట. సో, ఇప్పుడు నాకది తినాలనిపిస్తుంది. నాకు కావాలి అని అనింది. నేను వెంటనే చేస్తాను నేను అందామనుకున్నా. బట్ నేనెప్పుడు పూరీస్ చేయలేదనమాట. ఐ మేడ్ పానీ అండ్ స్టఫింగ్. సో, ఎలా వస్తుందో తెలియకుండా మాటిచ్చేయడం ఎందుకులే అని చెప్పి సైలెంట్‌గా ఉండి ట్రై చేశా. చేసి తీసుకొని వెళ్ళి సర్ప్రైజ్ చేశా. షీ వాస్ సో హ్యాపీ విత్ ద ఔట్‌కమ్ ఆఫ్ ద గార్లాండ్ అండ్ ఆల్సో ద క్యూట్ సర్ప్రైజ్ విత్ ద పానీపూరి. ఈవెంట్ వాళ్ళ ఇంటి దగ్గర క్లబ్ హౌస్ బుక్ చేసి అక్కడే చేశారు. డెకరేషన్ అంతా వాళ్ళ ఫ్రెండ్సే చేశారు. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. యాక్చువల్లీ తన జెండర్ రివీల్ కూడా ఇక్కడే జరిగింది. మా ఇంటి నుంచి 1 అవర్ 40 మినిట్స్ డ్రైవ్ వన్ వే. ఇట్ వాస్ ఎ నైస్ ఈవెంట్ టు విజిట్. వి హాడ్ ఎ నైస్ టైమ్. డెకరేషన్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా చేశారు. చాలా బావుండింది. ఫుడ్ ఆబ్వియస్‌గా ఇండియనే సర్వ్ చేస్తారు కదా! బిర్యానీ అవే ఉంటాయి కదా! సో, స్టీవ్‌కి అవి కొంచెం స్పైసీ అనిపిచ్చాయి. అదర్ దెన్ థాట్ హి ఎంజాయ్డ్ ఇట్.